సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ భగవంతుని పిల్లలు సంతుష్టంగా ఉండాలి. సంతుష్టత సంపూర్ణత్వమునకు గుర్తింపు. బాబా అందరినీ సంతుష్టపరిచేవారు మరియు స్వయము ఈశ్వరీయ ప్రాప్తులతో సదా సంతుష్టంగా ఉండేవారు. మనము ఫాలో ఫాదర్ చేద్దాము. మన ముఖంపై సంతుష్టత మెరుపు ఉండాలి. సంతుష్టత మరియు ప్రసన్నత మనకి ఎంతో గొప్ప పర్సనాలిటీ. ఒకవేళ మనము భగవంతుడిని పొంది కూడా సంతుష్టంగా ఉండలేకపోతే మరి ఆలోచించండి, ఇంకేమి పొంది సంతృప్తిగా ఉండగలము? ఇంకా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే భగవంతుడిని పొంది సంతృప్తి చెందలేదో వారు ఏ పదార్థాలు, వస్తువులు, వైభవాలు, ధన సంపదలు పొంది కూడా ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. ఇప్పటి అసంతుష్టత ద్వాపర యుగము తరువాత కూడా అసంతుష్టతనే అనుభవం చేయిస్తుంది. తన వద్ద ఏమి ఉన్నప్పటికీ సదా అసంతుష్టత అగ్నిలోనే దహింపబడుతూ ఉంటారు. ఇతరులని చూస్తూ కూడా అసంతృప్తి చెందుతారు. కావున తన స్వభావమును ఎలా తయారు చేసుకోవాలి అంటే తన వద్ద ఏమి ఉన్నదో దానితో సంతృప్తి చెందాలి. మొదటి విషయము ఇదే. మనము ముందుకి సాగుతూ ఉండాలి. అంతేకాని సంతుష్టంగా ఉండడము అంటే అభివృద్ధి చెందకుండా ఉండడము, వ్యాపారం చేయకుండా ఉండడము, ముందుకి సాగకుండా ఉండడము, చదువుకోకపోవడము ఇలా కాదు. అన్నీ చేయాలి. జీవితంలో ఏవి అవసరమో అన్నీ చేయాలి. ఇంకా ముందుకి సాగుతూ ఉండాలి. కానీ మన స్వభావము పూర్తిగా సంతృప్తిగా ఉండాలి. మన వద్ద ఏమి ఉన్నదో దానితో సంతృప్తి, మనకి ఏమి లభిస్తున్నదో దానితో కూడా సంతృప్తి. చాలాసార్లు జరిగేదేమనగా ఏదైనా గొప్ప లక్ష్యము పెట్టుకున్నప్పుడు దానిని చేరుకోలేకపోతే వ్యక్తులు ఎంతో నిరాశ చెందుతారు. సంపూర్ణత పూర్తిగా మాయమై జీవితంలో అసంతుష్టత, నిరాశ ఉండిపోతాయి. ఇది పొరపాటు. జీవితము ఒక సుదీర్ఘ యాత్ర. దీనిలో చిన్న చిన్న విషయాలకే మనము అసంతృప్తి చెందితే మన శక్తులని కోల్పోతాము. గుర్తుపెట్టుకోవాలి, మన సంతుష్టత ప్రకాశము ప్రపంచమంతటిలోనూ వ్యాపిస్తుంది. సంతుష్ట మణులు పరమాత్మునికి ఎంతో ప్రియంగా ఉంటారు. మనము వస్తువులు పొంది సంతృప్తి చెందాలనుకుంటున్నామా లేక భగవంతునికి ప్రియంగా అవ్వాలనుకుంటున్నామా? బాబాకి ప్రియంగా తయారవుతే బాబా మనల్ని నిండుగా చేస్తారు. కావున ఈ రోజంతా మనము సంతుష్టంగానే ఉందాము. ఇతరుల వ్యవహారము చేత సంతుష్టంగా, కర్మల చేత సంతృప్తిగా, తన శ్రమతోనూ సంతృప్తిగా, ఎక్కడ మనము ఉంటున్నామో ఆ స్థానముతో సంతృప్తి, ఏ ఆహారము మనకి లభిస్తున్నదో దానితో సంతృప్తి, వేసుకోవడానికి ఏమి ఉన్నదో దానిలో కూడా సంతృప్తి. అప్పుడప్పుడు పోల్చుకునే అలవాటు మనుషులని అసంతృప్తపరుస్తుంది. కానీ మనము ఎవరితోనూ ఎప్పుడూ పోల్చుకోకూడదు. ఈరోజు ఈ ధారణ ఎంతో పక్కా చేసుకుందాము. మనము ఎవ్వరితోనూ పోల్చుకోకూడదు. మన వద్ద ఏమి ఉన్నదో అది ఎంతో బాగున్నది. మన వద్ద ఏమి ఉన్నదో అది ఎంతో ఎంతో సుందరమైనది. తన పాత్రని ఆస్వాదించాలి. తన ప్రాప్తులని ఆస్వాదించాలి. ఎండు రొట్టె ఉన్న దానిని కూడా ఆస్వాదించాలి. అంతేకాని ఎదుటి వారి నెయ్యి పెట్టిన రొట్టెని చూసి తన ఎండు రొట్టె యొక్క ఆనందమును పోగొట్టుకోకూడదు. కావున ఈ రోజంతా చక్కగా అభ్యాసం చేద్దాము. సూక్ష్మలోకానికి బాప్దాదా ఎదురుగా చేరుకుందాము. బాప్దాదాలో చేతితో చేతిని కలిపి డాన్స్ చేద్దాము. బాబాతో దృష్టిని కలుపుదాము. ఆ తర్వాత బాబా, పిల్లలు పరంధామానికి వెళ్ళండి, అక్కడ మీ పరమపిత జ్ఞాన సూర్యుని కిరణముల కింద కూర్చోండి అని చెప్తూ ఉన్నారు.
ఇక నేను పరంధామానికి చేరుకున్నాను. అక్కడ నుండి బాబా తిరిగి కిందకి రమ్మంటున్నారు. ఆ తరువాత కింద మీ శరీరము ఉన్నది, దానిలో ప్రవేశించండి అని చెప్తూ ఉన్నారు. నేను ఆత్మను కిందకు దిగి వచ్చి ఈ శరీరంలోకి ప్రవేశించాను. భృకుటి సింహాసనంపై వెలిగిపోతూ ఉన్నాను. ఆ తరువాత మరల పరంధామానికి వెళ్ళమని, సర్వశక్తివంతుని కిరణముల కింద ఉండమని బాబా చెప్తున్నారు. నేను మరలా అక్కడికి చేరుకున్నాను. కొంతసేపు అక్కడ కూర్చున్న తరువాత బాబా తిరిగి వెళ్ళమంటున్నారు. నేను మరలా సూక్ష్మలోకానికి తిరిగి వచ్చాను. ఆ తర్వాత మరలా కింద మీ శరీరము ఎదురు చూస్తున్నది, దానిలో ప్రవేశించండి అని బాబా చెప్పారు. నేను ఈ శరీరంలోకి ప్రవేశించాను. ఇలా ఆట వలె యోగమును మనోరంజనముగా చేసుకుందాము. రోజంతా ఆనందము పొందుదాము. ఓం శాంతి.